రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఇక మహిళా సాధికారతకు 80 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. అదేవిధంగా మహిళల సంఘాలకు 19 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది. రోడ్లు లేవు, సీసీలు లేవు, అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు. అలాంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా 31 కోట్లతోటి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందచేయడం జరిగింది. మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి, 1 కోటి మంది చేయాలి, వాళ్ళను కోటీశ్వరులను చేయాలని కలలతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ, మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ, హైదరాబాద్ శిల్పకళా వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ, మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్లకు, అదేవిధంగా గ్యాస్ కూడా 500కి ఇవ్వడం కానీ, ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తాము. ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఎప్పుడు పంచుతారంటున్నారు. అయ్యా, ఏడాదిలో మీరు ఒక చీర పంచారు, కానీ మేము రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరంకైనా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది. మీరు ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంటు పెట్టుకున్నారు, కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా 100 యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు.